గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గణనాయకాష్టకం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. అనగా ఏకదంతుడు, పెద్దదైన ప్రకాశవంతమైన బంగారు వర్ణం కల శరీరం కలవాడు, పెద్దదైన ఉదరం కలవాడు, అందమైన కళ్ళు కలవాడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు సుకలామౌళిం వందేహం గణనాయకం. ఎల్లప్పుడూ విజయం వరించి ఉండేవాడు, కృష్ణుని యొక్క వర్ణం కలవాడు, సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినవాడు, అర్ధచంద్రుణ్ణి ధరించినవాడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం. తన తల్లి అయిన అంబికకు ఆనందం కలిగించేవాడు, ఎల్లప్పుడూ తన సేవ చేయువాడు, తన భక్తులకు ప్రియమైనవాడు, అహంకారాన్ని నాశనం చేయువాడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం చిత్రరూపధరం దేవం వందేహం గణనాయకం. అందమైన భంగిమ కలవాడు, మాలను ధరించి ఆకర్షణీయమైన రూపం కలవాడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. అనగా ఏనుగు యొక్క రూపం కలవాడు, దేవతలలో శ్రేష్ఠుడు, చెవులకు ఏనుగు వంటి ఆభరణాలను ధరించేవాడు, పాశాన్ని అంకుశాన్ని చేతులలో ధరించినవాడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. మూషకోత్తమమారుహ్య దేవాసుర మహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం. అనగా మూషిక వాహనంగా గలవాడు, అందరిచే పూజింపబడేవాడు, మహావీరుడు, ధైర్యవంతుడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరైః సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. అనగా యక్షులు, కిన్నెరులు, గంధర్వులచే పూజింపబడేవాడు, శ్రేయస్సును విద్యను కలవాడు, అందరిచే మనస్ఫూర్తిగా ప్రార్థింపబడువాడు, దృఢమైన చేతులు కలవాడు, గణాలకు అధిపతి అయిన గణేశునకు నమస్కరిస్తున్నాను. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. అనగా అన్ని కష్టాలను నివారించువాడు, అన్ని అడ్డంకులను తొలగించువాడు, శ్రేయస్సును కలుగచేయువాడు, గణాలకు అధిపతి అయిన గణేశుని ప్రార్థిస్తున్నాను. గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. అనగా ఎవరైతే ఈ గణేశాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి ఎల్లవేళలా అన్ని కార్యాలు సిద్ధించి జ్ఞానం మరియు శ్రేయస్సు కలుగును. ఇతి శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణం. ఓం గం గణపతయే నమః.